రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాని శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ అన్ కాంప్రమైజ్ గా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలోనే ముఖ్య పాత్రని పోషించిన శ్రీకాంత్ మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు. శంకర్ గారితో పని చేయాలని ప్రతి ఒక్క ఆర్టిస్టుకి ఉంటుంది. గేమ్ చేంజర్ కథ ఆయన ఫస్ట్ హాఫ్ చెప్పినప్పుడు ఈ పాత్రకు నాకు ఎందుకు చెబుతున్నారా అని అనుకున్నాను. సెకండ్ హాఫ్ చెప్పిన తర్వాత ఈ పాత్రను ఖచ్చితంగా నేనే చేయాలి అని అనుకున్నాను. నా క్యారెక్టర్ అంతా బాగా ఉంటుంది. గెటప్ చాలా కొత్తగా ఉంటుంది. మేకప్ 4 గంటలు పట్టేసేదని చెప్పారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడే 3 పాటలు అలాగే ఒక టీజర్ వచ్చేసింది. అవి అంచనాలు భారీగా పెంచేశాయి. ఇప్పుడు ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యూఎస్ఏలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేస్తారని సమాచారం. ఇప్పటికే ట్రైలర్ కట్ చేసి దర్శకుడు సిద్ధం చేశారట. దాదాపు 3 నిమిషాల ట్రైలర్ ని రెడీ చేసినట్టు సమాచారం. ఈ ట్రైలర్తో అంచనాలు భారీగా పెరుగుతాయని తెలిసింది. ప్రస్తుతం ఎలివేషన్స్ తో పాటు కథను చెబితే బాగా ఆదరిస్తున్నారు. కొన్ని చిత్రాలు ఎలివేషన్స్ తోనే ఆడుతున్నాయి. ఈ చిత్రంలో కథతో పాటు ఎలివేషన్స్ ఉంటాయి. ఈ మధ్య శంకర్ గారు తీసిన చిత్రాలు మిస్ ఫైర్ అయి ఉండవచ్చు, కానీ ఇది మాత్రం అస్సలు మిస్ ఫైర్ కాదు. ట్విస్టులు మీద ట్విస్టులు ఉంటాయి. శంకర్ గారి ప్రతి సినిమాలో ఉండేలాగానే ఇందులోనూ సామాజిక సందేశం ఉంటుందని శ్రీకాంత్ తెలిపారు. ఎస్ఏ సూర్య, జయరాం, సముద్రకని, రామ్ చరణ్ లాగానే అందరిలోనూ సీన్స్ ఉంటాయని, ఎస్జే సూర్య పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పారు. కార్తీక్ సుబ్బరాజు గారు మంచి రచయిత. ఆయన రాసిన కథ శంకర్ గారికి చాలా నచ్చింది. అందుకే సినిమాను చేసేందుకు ముందుకు వచ్చారు. దిల్ రాజు గారు కూడా ఖర్చుకి ఎక్కడా వెనకడుగు వెయ్యలేదు. ఈ మూవీకి సీక్వెన్స్ వంటివి ఏమీ ఉండవని తెలిపారు. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ 2 పాత్రల్లో కనిపించబోతున్నారు. ఒకటి రామ్ నందన్ గా ఐఏఎస్ పాత్రలో, మరొకటి అప్పన్నగా రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ 2 పాత్రల్లో రామ్ చరణ్ దుమ్ము రేపినట్టు సమాచారం. మరి భారీ అంచనాలతో వస్తూ జనవరి 10వ తేదీన ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.